నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం అండి. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 సంవత్సరం ఏప్రిల్ మాసం 3వ తేదీ శుక్రవారం నాటి దిన ఫలితాలు, ద్వాదశ రాశుల వారికి వాటి చేసుకోదగ్గ పరిహారాలు, ప్రమాద సూచనలు అన్నీ కూడా ఇందులో తెలుసుకుందాము రాశుల వారీగా. అయితే చంద్రుడు ఈరోజు కన్యా రాశిలో చిత్తా నక్షత్రం 2వ పాదం నుండి తులారాశిలో స్వాతి నక్షత్రం 1వ పాదం వరకు కూడా సంచరించడం జరుగుతుంది. అంటే చిత్తా నక్షత్రాధిపతి కుజుడు మీనరాశిలో 2వ తారీఖు నుంచి సంచరించటం చేస్తున్నాడు ప్రస్తుతానికి. అయితే స్వాతి నక్షత్రాధిపతి రాహువు కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు ఎట్ ప్రజెంట్. ఇది చంద్రగ్రహ స్థితులు. అయితే ఇతర గ్రహాలు ఎట్ ప్రజెంట్ గోచారంలో మిథునంలో గురువు, సింహంలో కేతువు మరియు కుంభంలో బుధుడు, మీనములో శని, సూర్య, శుక్ర, కుజుడు. ఇది ఇతర గ్రహాల స్థితిగతులు. వీటన్నిటినీ సమ్మేళనంతో ఈ చంద్ర ఆధారిత ఫలితాలు క్లుప్తంగా ద్వాదశ రాశుల వారికి తెలుసుకుందాము. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. మీ లైక్ మాకెంతో ఉపయోగం, మరో నలుగురికి ఈ వీడియో చేరుతుంది. ధన్యవాదములు. అయితే ముందుగా మేషరాశి. ఈ మేషరాశిని అనుసరించి చంద్రుడు 6, 7 రాశుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది. అయితే ఈ మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సప్తమ స్థానంలో చంద్ర సంచారం వల్ల భాగస్వామి వ్యాపారాల్లో లాభాలు బాగానే ఉంటాయి. అయితే జీవిత భాగస్వామితో కూడా అనుబంధం బాగానే బలపడుతుంది అనేది సూచిస్తుంది. అయితే విద్యార్థులకి కొంత ఏకాగ్రత లోపిస్తుంది, వారు కష్టపడాల్సి ఉంటుంది. అయితే వృషభ రాశి వారికి అయితే గనక శత్రువులపై విజయం సాధిస్తారు. వృషభ రాశి వారికి 5, 6 రాశుల మీదుగా చంద్ర సంచారం. ఆరోగ్య విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు ఈ వృషభ రాశి వారికి అవసరం. ఇక కాంపిటీషన్ ఎగ్జామ్స్లో పాల్గొనే వారికి విజయం లభిస్తుంది ఈరోజు అనేది చెప్పవచ్చు. ఇక తదుపరి మిథున రాశి. మిథున రాశిని అనుసరించి చంద్రుడు 4, 5 రాశుల మీదుగా చంద్ర సంచారం. సంతానపరమైన శుభవార్తలు వింటారు, సృజనాత్మకత పనుల్లో రాణిస్తారు. అంటే కళాత్మక రంగాలు వారు, సినిమా, మోడలింగ్ రంగంలో వారు, వీరందరూ కూడా బాగుంటుంది. మానసిక ప్రశాంతత అయితే లభిస్తుంది ఈ మిథున రాశి వారికి ఈరోజు. ఇక కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి 3, 4 రాశుల మీదుగా చంద్ర సంచారం. అయితే 4 గృహ సంబంధిత పనులు పూర్తి చేసుకోగలుగుతారు. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అయితే వాహన సౌఖ్యం కూడా ఉంటుంది ఈరోజు వీరికి. కర్కాటక రాశి వారికి 4వ స్థానం, శుక్రుడు ఉచ్చ స్థానంలో ఉన్నాడు కర్కాటక రాశి వారికి 9లో. కాబట్టి వాహన సౌఖ్యం ఉంటుంది. కాకపోతే తల్లిగారి ఆరోగ్యంపై కొద్దిపాటి శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఇక తదుపరి సింహరాశి. సింహరాశిని అనుసరించి 2, 3 రాశుల మీదుగా చంద్ర సంచారం. ఇక 3వ రాశి అంటే చిన్నపాటి ప్రయాణాలు అయితే లాభిస్తాయి. ఇక తోబుట్టువుల సహకారం అయితే అందుతుంది. ఇక ధైర్య సాహసాలతో పనులు పూర్తి చేస్తారు అనేది సూచిస్తుంది. 2, 8లో కొద్దిపాటి ఈ ఖర్చులు మాత్రం సూచిస్తున్నాయి సింహరాశి వారికి. దానిని అదుపులో ఉంచుకోవాల్సిందిగా సూచన. ఇక కన్యారాశి. కన్యారాశి వారికి కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. రాశిలోని సంచారం 2వ రాశిలో కూడా చంద్ర సంచారం కాబట్టి ఆర్థికంగా నిలకడగా ఉంటుంది అనేది చెప్పచ్చు. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. అందరినీ ఆకట్టుకుంటారు ఈరోజు మీరు మీ మాటలతో అనేది సూచిస్తుంది. ఇక తులారాశి. తులారాశిని అనుసరించి రాశిలోనూ 12వ రాశిలోనూ కూడా చంద్ర సంచారం కాబట్టి సంచరిస్తున్నందువల్ల రాశిలో మానసిక ఉత్సాహం ఉంటుంది. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి అనేది సూచిస్తుంది. 3వ స్థానం మీద గురు దృష్టి ఉంటుంది.
ధనుసు రాశి మీద కాబట్టి కొత్త నిర్ణయాలు తీసుకోవటానికి గౌరవ మర్యాదలకి లోటు లేకుండా ఉంటుంది. ఇక వృశ్చిక రాశి. వృశ్చిక రాశిని అనుసరించి 11, 12 రాశుల మీదుగా చంద్ర సంచారం. అయితే ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అనవసర ప్రయాణాలు మానాల్సి ఉంటుంది. నిద్రలేని సమస్యలు కూడా తలెత్తే అవకాశం. ఈపాటి జాగ్రత్తలు వృశ్చిక రాశి వారికి సూచించటం జరుగుతుంది. ఇక ధనుసు రాశి. ధనుసు రాశి వారికి 10, 11 రాశుల మీదుగా చంద్ర సంచారం కాబట్టి ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మిత్రుల నుండి సహాయం అందుతుంది. కోరికలు నెరవేరుతాయి అనేది. ఆకస్మిక ధనలాభం అంటే ధనుసు రాశి నుంచి చంద్రుడు 8వ స్థానం అధిపతి కాబట్టి 11లో కూడా చంద్ర సంచారం కాబట్టి కోరికలు నెరవేరుతాయి. మిత్రులు 11వ స్థానం స్నేహితుల నుండి కూడా సహాయం అందుతుంది. ఆకస్మిక ధనలాభాలకు కూడా అవకాశం ఉంది గోచారంలో. ఇది ధనుసు రాశి వారికి ముఖ్యంగా చంద్ర ఆధారిత ఫలితం. ఇక తదుపరి మకర రాశి. మకర రాశి వారికి 9, 10 రాశుల మీదుగా చంద్ర సంచారం. అయితే 10 అంటే వృత్తి ఉద్యోగాలు, వీటిల్లో వీరికి మంచి ప్రశంసలే లభిస్తాయి. ఈరోజు ఉద్యోగస్తులకి బాగుంటుంది. పని ఒత్తిడి కూడా కొద్దిపాటి తగ్గుముఖం పట్టవచ్చు. సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొనేది ఉంటుంది. ఎందుకంటే భాగ్యస్థానాన్ని కూడా చూస్తున్నాడు కాబట్టి భాగ్యస్థానంలో కుజ సంచారం కూడా, కుజుడి మీద కూడా సంచారం కాబట్టి చంద్రుడు. ఇక తదుపరి కుంభరాశి. కుంభరాశిని అనుసరించి 8, 9 రాశుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది. ఇక పిత్రార్జిత ఆస్తి అయితే కలిసి వస్తుంది. ఈ కుంభరాశి వారికి దైవ దర్శనాలు చేసుకుంటారు. అదృష్టం కూడా ఈరోజు వీరికి తోడవుతుంది అనేది సూచిస్తుంది. ఇక చివరిగా మీనరాశి. మీనరాశి వారికి అష్టమ చంద్రుని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పనుల్లో ఆటంకాలు రావచ్చు. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వాహనాలు నడిపేటప్పుడు కూడా తగు జాగ్రత్తగా ఉండాల్సిందిగా మీనరాశి వారికి సూచనలు ఉన్నాయి గోచారంలో. ఇక ఆరోగ్య సూచనలు, ముఖ్యమైన ఆరోగ్య సూచనలు, ప్రమాద సూచనలు అంటే తులా రాశి మరియు కన్యా రాశి వారికి, అలాగే చిత్త, స్వాతి నక్షత్ర జాతకులకు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. తీవ్రమైన తలనొప్పి, వాతావరణ మార్పుల వల్ల లేదా ఒత్తిడి వల్ల తీవ్రమైన తలనొప్పి వచ్చే అవకాశాలు ఈ రాశుల వారికి, తులా, కన్యా, స్వాతి, చిత్ర నక్షత్రాల వారికి అవకాశం ఉంది. తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఈ విషయంలో. ఇక ప్రమాదాలు అంటారా, తులారాశి వారు వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి అనేది సూచించటం జరుగుతుంది. రాశ్యాధిపతి శుక్రుడు ఉచ్చలో మీనరాశిలో శనితో, కుజుడితో, సూర్యునితో కలిసి యుతిలో ఉండటం వలన అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిందిగా తులారాశి వారికి ప్రమాద సూచనలు, యాక్సిడెంట్స్ విషయంలో అనేది సూచించటం జరుగుతోంది. ఇక అలసట, ఒత్తిడి, చిత్త నక్షత్ర జాతకులు పని ఒత్తిడి వల్ల నీరసానికి లోనయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి వారికి ఈ విషయంలో పని ఒత్తిడిని తగ్గించుకుని కొద్దిపాటి విశ్రాంతిని కల్పించుకోవాల్సిందిగా సూచన. ఇక చిత్తా నక్షత్రం వారు ఆకస్మిక కోపానికి లోనవ్వకుండా నిగ్రహంగా పాటించాలి. ఎందుకంటే చిత్తా నక్షత్ర అధిపతి కుజుడు కోపానికి సాటి. భూ సంబంధిత లావాదేవీల్లో కూడా వీరు అప్రమత్తత అవసరంగా ఉంటుంది. వీరికి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు స్వాతి నక్షత్ర జాతకులైతే గనక వీరు స్వేచ్ఛను కోరుకుంటారు. ఈరోజు నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దల సలహాలు తీసుకోవడం వీరికి స్వాతి నక్షత్ర జాతకులకి మంచిది ఈరోజు. ఇక ఈ విషయాలన్నీ కూడా చాలా విశదీకరించి చెప్పటం జరిగింది. ఇక అన్ని రాశుల వారు కూడా ప్రతికూలతలకి చేసుకోతగ్గ పరిహారాలు అంటే గనక దుర్గాదేవి ఆరాధన, ప్రతిరోజు దుర్గా అష్టోత్తరం చదువుకోవడం వల్ల మానసిక ప్రశాంతత, భయం నుండి విముక్తి కలుగుతుంది అనేది సూచించటం. ఇక శివారాధన, సోమవారం రోజున శివునికి అభిషేకం చేయడం వల్ల చంద్రదోషాలు తొలగి ఆరోగ్యం సిద్ధిస్తుంది.
ఇక తెల్లని వస్త్రాలు లేదా బియ్యాన్ని పేదలకు దానం చేయడం కూడా చాలా మంచిది చంద్ర పరిహారంగా. ఇది ద్వాదశ రాశుల వారికి కూడా ఈ చంద్ర ఆధారిత ఫలితాలు చాలా అక్యురేట్గా గోచార ఫలితాలు అయితే చెప్పడం జరిగింది. ఇదే గ్రహస్థితి దశ దిశలు జన్మ లగ్నం నుండి జరుగుతున్న వారికి ఇవి అక్యురేట్గా వర్తిస్తాయి. అక్కడ మీ జన్మ లగ్నాన్ని బట్టి దశలను బట్టి కొద్దిపాటి మార్పులు అయితే ఉండొచ్చు. ఇవి గోచార అంచనాలు మాత్రమే. సర్వే జనం సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో ఉపయోగం. ధన్యవాదములు.